ఇప్పుడు అసలు వ్యాధి ఎందుకు వస్తుందో ముందు ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. సమస్త మానవాళికి వ్యాధి రావడానికి కారణము ఈ సోరా, సిఫిలిస్, సైకోసిస్. ఈ మూడే కారణం. ఇప్పుడు ఎన్నో రకాల వ్యాధులు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని వేల రకాల వ్యాధులు అంటారు, కానీ మనకి ఆధ్యాత్మికంగా వచ్చేసరికి షట్చక్రాలకే లింక్ చెప్తారు. సంప్రదాయంలో సిద్ధ వైద్యంలో కానీ లేకపోతే ఆయుర్వేదంలో కానీ మానవాళికి వ్యాధి రావడానికి కారణము ఈ మూడే: వాతము, పిత్తము, కఫము, లేకపోతే ఆన్వన్ గారు చెప్పినట్టు సోరా, సిఫిలిస్, సైకోసిస్, లేకపోతే మేహం అంటారు దాన్ని. ఇట్లా వస్తుంది అనమాట. అది జెనెటికల్గా క్యారెట్ అనమాట. ఇప్పుడు వాతపిత్త కఫాలంటే 5 చక్రాలు, మూలాధారం నుంచి విశుద్ధ చక్రం వరకు 5 చక్రాలు ఉంటాయి. అవే పంచభూతాలు. వాతపిత్త కఫాలంటే దేర్ ఆర్ రిలేటెడ్ టు చక్రాస్ ఓన్లీ. ఇది ముందు అర్థం చేసుకోవాలి ఎవరైనా. జ్వాలకుల మహర్షి చెప్పారు అందులో, ఈసోట్రిక్ హీలింగ్ అనే బుక్లో చాలా ఎలాబొరేట్గా చెప్పారు ఆయన. అందులో అసలు డిసీజ్ ఎందుకు వస్తుంది చెప్పారు ఆయన. అందులో ఏ చక్రంలో ఏ డిసీజ్ ఉంటుందో చెప్పారు ఆయన. ఇవన్నీ మనం ముందు తెలుసుకోవాలి యాక్చువల్గా. అంటే మంత్రశాస్త్రానికి దీనికి సంబంధం, మళ్ళీ మంత్రశాస్త్రానికి వైద్యానికి సంబంధం. దానికి అనుసంధానం చేసుకోవాలి మనం. అంటే చేసి ఎవరు చెప్పలేదు అక్కడ, మనం అనుసంధానం చేసుకుంటే కనుక మనకు అవుట్పుట్ వస్తుంది.